దేవుడు మోషేతో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించడానికి ఒక పరిశుద్ధ గుడారము నిర్మించు, నేను చెప్పిన విధంగా నిర్మాణం ఉండాలి అని చెప్పాడు. మోషే ప్రజలను పిలిచి యెహోవా చెప్పిన ఆజ్ఞలను వారికి తెలియజేశాడు. ప్రజలు ఆనందంతో తమ వద్దనున్న బంగారం, వెండి, రత్నములు సమస్తమును దేవునికే సమర్పించారు. యెహోవా ఆజ్ఞ ప్రకారము బయట ప్రాంగణం నిర్మించారు. అక్కడ బలిపీఠము ఉంటుంది. దానిపై ఇశ్రాయేలీయుల ప్రజలు తమ పాపముల కొరకు బలులు అర్పించేవారు. నీళ్ల తొట్టి కూడా ఉండేది. యాజకులు తమ చేతులను కాళ్లను కడుక్కొని పవిత్రులై యెహోవా సన్నిధికి వెళ్ళేవారు. పరిశుద్ధ స్థలము, అక్కడ బంగారు దీప వృక్షము ఉంటుంది. దానిపై దీపములు ఎప్పుడూ వెలిగి ఉండేవి. రొట్టెల బల్లపై 12 రొట్టెలు ఉండేవి. ధూపపీఠము ఎల్లప్పుడూ ధూపంతో నిండి ఉంటుంది. ఇది ప్రజల ప్రార్థనలు యెహోవా సన్నిధికి చేరుతున్నాయి అనేందుకు ప్రతీక. మహాపరిశుద్ధ స్థలము, ఇది గుడారంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ నిబంధన మందసము ఉంటుంది. దానిలో 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అహరోను మొలిచిన కర్ర ఉంటాయి. మందసంపై కరుణాపీఠం ఉంటుంది. 2 కెరూబులు రెక్కలు చాపి ఉంటాయి. ఆ మందసంపై దేవుడు తన మహిమతో ప్రత్యక్షమవుతూ మోషేతో మాట్లాడేవాడు. ఇది దేవుని సన్నిధి ప్రత్యక్షంగా ఉన్న స్థలం.